నాకు 3 ఆడపిల్లలు సారు, 2 మగ పిల్లలు. దాని మీదే బతికినాం ఇంతకాలం. అది పోతే మాకు దిక్కే ఉంది సార్. వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మాకు బతుకులేవు సార్. మేము ఎక్కడికి వెళ్ళినా బతకలేము. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కారేడు భూముల్లో ఉన్నాను, వ్యవసాయ భూముల్లో ఉన్నాను. చూడండి, బంగారం పండుతుంది అంటారు కదా, అదనమాట. వేరుశెనగ, చామదుంప ఇలాంటి పంటలన్నీ ఇక్కడ పండుతాయి. ఎంత చక్కగా ఇక్కడ ఇరిగేషన్ చేసుకుంటున్నారు చూడండి. పైపెచ్చు ఒక్క 10 నుంచి 15 అడుగులు కిందకి వెళితే చాలు వాటర్ పడిపోతుంది ఇక్కడ. అందుకే ఎంతో వాటర్ ఉంటే గానీ పండని పంటలన్నీ ఇక్కడ చాలా ఈజీగా పండుతాయి. అందుకోసమే ఇక్కడ ఉన్న రైతులు ఈ భూముల్ని వదిలి వెళ్ళడానికి అంతలా ఇబ్బంది పడుతున్నారు. తమ ప్రాణాలు ఒడ్డైనా సరే మేము మా భూముల్ని రక్షించుకోవడానికి పోరాడతామంటున్నారు. అయ్యా, మీ పేరు? యేసరత్నం. ఎవరు మీది? కరేడు, కొత్తపల్లిపాలెం. మేము మత్స్యకారులు. ఏంటి సార్ ఈ పంటలు ఏంటి? మీకు మీ పొలం ఉంది ఇక్కడ? ఉందండి, 2 ఎకరాలు ఉంది. ఏమేమి పండుతాయి? ఏమేమి పడతాయంటే ఏరుశనగ పండుతుంది, శామ పండుతుంది, బంగాళదుంప పండుతుంది, గోంగూర, తోటకూర, మర్పం, బంతి పువ్వులు, అన్ని రకాల పంటలు పడతాయండి. శాంగడ్డ, ఉల్లగడ్డ. ఇప్పుడు ఇవేమేమి తోటలు అండి? ఇవి ఏరుశనగ. ఇదంతా వేరుశనగ? ఏరుశనగ ఇదంతా. అవి శామ, అది దూరంగా ఉన్నదంతా శాంగడ్డ అంటారు దాన్ని. చామదుంపలు. చామదుంపలు. మొత్తం ఊర్లో ఎక్కువ మంది వ్యవసాయమే. అంతా వ్యవసాయమేనండి. దీని మీద బతికేది ఎక్కువ ఉండదు. పొలాలు అలాకి ఎకరా, 1/2 ఎకరా, 2 ఎకరాలు. ఇవ్వడు 2 ఎకరాలు ఎట్లుంటాయంటే, ఇది సన్నకారు రైతులు కదా అందరూ. ఇది ఇంతకు ముందు దొరువులు ఎత్తి రాగులు పండించేది మా పెద్దోళ్ళు. అప్పుడు మేము చిన్నపిల్లకాయలు, మాకు తెలియదు. దొరువులు ఎత్తుకుని బొంగలు లాగి సాగుకున్నారు, జామాన్నారు. మీ పెద్దోళ్ళు అంటే మీ తండ్రుల కాలమా, తాతల కాలమా? మా తాతల కానించి. మా తండ్రులు పోసేది మాకు తెలుసు, మేము కూడా పోసాము. రేతిరా అప్పుడు ఏంటంటే ఎక్కడ పట్టిన ఇసుకండి సార్. అక్కడ అంతా కుర్రోళ్ళం అంతా ఒక దగ్గరికి వచ్చి కొనుక్కుంటాం. కొనుక్కునేదేను మంచి 2 గంటలు 3 గంటలు అప్పుడు లిగుతాం. లిగిసేదేను అప్పుడు నార్లు, సాగు నార్లు, జామార్లు. వాటికి దొరువులు ఎత్తుకొని నీళ్ళపాత పోసేదేను. అప్పుడు తెప్పలు వెళ్తాం మళ్ళీ చేపలు పట్టుకోవడానికి. చేపలు పట్టుకొని మళ్ళీ సాయంత్రానికి వస్తాం సార్. సముద్రం కూడా ఇక్కడే? సముద్రం కూడా దగ్గరే సార్. అక్కడ మా ఊరెంబిటే ఎంత ఒక 1/2 కిలోమీటర్ ఉంటది సముద్రం. సముద్రం దగ్గర ఇంతలా పంటలు పండవు కదా, ఎలా పండుతున్నాయి మీకు? సార్ మాకు మంచిలు సార్, సముద్రం పుట్టిన మంచిలు పడతాయి. మంచిలు పడతాయి. ఇప్పుడు సముద్రం అమ్మిటి కూడా ఉందా సార్, నీకు చూపిస్తాను. సముద్రం అమ్మిటి కూడా పంట ఉంది మాకు. ఆ రాగులు పండించేవాళ్ళు. మళ్ళీ మేము తెప్పలు వెళ్ళి మళ్ళీ తెల్లారి గట్ల వెళ్ళి రాగులకి నీళ్ళపాత పోసి మళ్ళీ తెప్పలు వెళ్ళేవాళ్ళం సార్, సర్దుకుడు పోసుకొని. ఒక పక్క వ్యవసాయం, ఓ పక్క చేపలు పట్టుకోవడం. ఇప్పుడు ఆ చేప సంపద చచ్చిపోయింది, చేప లేదు, పెద్దంగా లేదు సార్. ఇప్పుడు మా బోట్లకి బోట్ వెళ్తే మటుకు 10 లీటర్లు 15 లీటర్లు ఆయిల్ కాలుతుంది. దానికి ఏదో ఒక రోజు పడతాయి, 4 రోజులు ఊరికి రావాల్సి వస్తుంది. తీరా చూసుకుంటే అది ఇది కలిపి చూసుకుంటే ఏదన్నా ఒక రోజు ఒక 10 ఏళ్ళకి వచ్చినా కూడా లాసే వస్తుంది దాని మీద. దానికని వీటి మీద వ్యవసాయం చేసుకుంటాం. వదిలేసి వెళ్ళిపోవాలంటున్నారు. వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మాకు బతుకులేవు సార్. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా బతకలేము. ఈ వాతావరణం నీళ్ళు తాగిన బతకచ్చు సార్. ఇక్కడ పూట దీన్ని నీళ్ళు తాగి బతకచ్చు. చెప్తున్నారు మీ పై వాళ్ళకి, చెప్తున్నారు ఈ విషయం? చెబుతున్నాం సార్. అందరూ వస్తున్నారు, అందరూ చూస్తున్నారు. సంవత్సరానికి 3 పంటలు పండే పొలాలు ఎటదేస్తున్నారు. ఎక్కడో వ్యవసాయం చేసిన పొలాలు కాకుండా కొండ ప్రాంతంలో పెట్టుకునేవి సోలార్ అనేది ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? ఇది సోలార్ కాదు, ఇది దేనికో రిలే సెట్ వ్యాపారం చేయటానికి బడా సెట్లు చేసే పనులు ఇవి. మేము ఉన్నాం మీకు అండగా, మీకు ఏం కాదని చెబుతున్నారు సార్. నా పేరు జాలయ్య అన్న, మాది కరేడి టంకాయచెట్లపాలెం. మేము వ్యవసాయం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదంతా కూడా కరేడి పరిధిలోకి వస్తుందా? కరేడి పరిధి కింద వస్తుంది అన్న. ఎంత భూమి ఉందా మీకు? ఉన్న 2 ఎకరాలు ఉందన్న. 2 ఎకరాలు. ఏం పండిస్తారు? వేరుశనగ. సంవత్సరానికి 2 పంటలు పండిస్తాము. ఇక్కడ ఇండో సోలార్ అనే ఫ్యాక్టరీని తెచ్చి పెట్టాలనుకుంటున్నారు, కానీ మేము ఎవరు ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా లేము. నిన్న ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళు నాయకుల తరఫున నాయకులను తీసుకెళ్ళి ఇక్కడ ప్రజలందరూ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు, కానీ అది అవాస్తవం. అది ఎవరు తీసుకెళ్లారు? నాయకులతో అక్కడ ఎమ్మెల్యే కానీ ఫోన్లు వచ్చాయంట. ఇక్కడ లోకల్ మా కరేడి పంచాయతీ కింద లోకల్ నాయకులు వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పొచ్చారంట. అది ఇటీవల నిన్న పేపర్లో ఏమో మేము రైతులందరూ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కొద్దిగా వాళ్ళు గిట్టుబాటు రేటు కల్పిస్తాయని చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదన్న. మా ప్రాబ్లం మేమైతే చెప్పాము, మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని.
కానీ వాళ్ళేమో తీసుకోవాలి అన్నట్టు చెప్తున్నారు. మేము ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేము. డబ్బులు ఎంత ఇస్తామని ఏమైనా చెప్పారా ఎకరానికి? అదేం చెప్పలేదు. వాళ్ళు ఎంత ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. మేము మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ వేరుశనగానే పండిస్తూ ఉన్నాము. మాకు ఇదే బతుకు తెరువున్నాం. ఎవరు ఎమ్మెల్యే ఎవరు? ఇంటూరు నాగేశ్వరరావు గారు. కందుకూర? ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. మరి ప్రభుత్వం ఇంకా పైవాడికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయలేదా మీరు? మేమైతే ఆల్రెడీ మీటింగ్లు పెడుతున్నాము. మొన్న హైవే దిగ్బంధం చేశాము. కానీ మాకు మద్దతుగా బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు ఈ రోజు కూడా మీటింగ్ ఉందన్న. ఈ రోజు వస్తున్నారు. మరి ఆయన అభిప్రాయం ఏంటో చెప్తారు కదా. రైతులైతే ఎవరు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మొత్తం ఎంత కాడేరు చుట్టూ 16 పాలాల? కరేడు నుంచి మొత్తం 16 పాలాలు ఉన్నాయి. అక్కడ ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఉన్నారు, బీసీ వాళ్ళు ఉన్నారు, మైనారిటీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు టెంకాయ చెట్లపాలెం, బట్టిపాలెం, అలగపాలెం ఈ 3 పట్టపూర్లు అన్న. ఇప్పుడు మాకు వచ్చేసి అటు మధ్య వేట ఉంటుంది అన్న. అది చేపల వేట చేసుకుంటూ వేరుశనగ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ వేరుశనగ అంతా ఎక్కడికి వెళ్తుంది మీరు పండించింది? మేము పండించేది ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది అన్న. ఫ్లైట్ ద్వారా కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది, కంటైనర్ల ద్వారా. మేము వచ్చేసి ఇక్కడ కడపకి, తర్వాత కాకినాడ ఇలా పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు మొత్తం ఏ రకాల పంటలు పండుతాయి ఇక్కడ? వేరుశనగ పండుద్ది, వరి పండుద్ది, తర్వాత గోంగూర పండిస్తారు, రకరకాల కాయగూరలు ఆల్మోస్ట్ చాలా పండిస్తారు. రోజు ఎక్కడికి వెళ్ళిపోతాయి పండి? ఆకుకూరల వరకు ఇక్కడ నుంచి చెన్నై కూడా పంపిస్తారన్న. గోంగూర ట్రాన్స్పోర్ట్ మరి ఏముంది? రైలా? ఇక్కడ డీలర్లు ఉంటారన్న, ఉలవపాడు, సింగరాకొండ. వాళ్ళ దగ్గర వేస్తే వాళ్ళు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తారన్న. ఇప్పుడు ఈ ఉలవపాడు అంటే మామిడి చెట్లు ఫేమస్ కదా, మామిడి తోటలు కూడా ఇప్పుడు ఈ లిస్ట్ లో దాదాపు 1000 ఎకరాలు మామిడి తోటలు కూడా ఉన్నాయి. ఏం పండుతుంది ఎక్కువ? అన్ని పండుతాయి. మామిడి అంటే ఇప్పుడు బంగినపల్లి ఉంటుంది, రకరకాల మామిడి. ఇప్పుడు 1000 ఎకరాలు పోద్ది. 1000 ఎకరాలు మొత్తం 8360 చిల్లర. అది మొత్తం మామిడి తోట 1000 ఎకరాలు దాకా ఉంటుంది. ఉలవపాడు మార్కెట్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. మీరైతే ఇవ్వమని చెప్తున్నారు పొలం? ఇవ్వడానికి సిద్ధంగా లేరు. రైతులు ఎవరు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అయ్యా మీ పేరు? సీను. ఎవరండి? టెంకాయ చెట్లపాలెం. అంటే కరేడు పరిధిలో వస్తుంది? కరేడు పంచాయతీ. కరేడు పంచాయతీలో వస్తుంది. ఇప్పుడు ఈ పోతాన భూముల్లో మీకు కూడా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉన్నాయి. మీకు ఎన్ని ఎకరాలు ఉందండి? మాకు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు. ఏం పండిస్తారు మీరు? ఏరుశనగ పండిస్తారు. మరి ఏంటి ఇప్పుడు ఈ గొడవ ఏంటిది? 6 ఎకరాలు ఉంది, ఒక 10 ఎకరాలు లీజ్ వేస్తారు కౌలు. ఏముంది, పంట పోతే మాకు ఆధారం ఏముంది సార్? మొత్తం దీని మీద ఆధారం అంతా. దీని మీద ఈ లేని కానీ ఉన్నవాళ్ళు కానీ అందరు దీని మీద ఆధారం. మీ డిమాండ్ ఏంటంటే అంటే ఇది వదిలేయాలనా లేకపోతే ఎక్కువ డబ్బులు కావాలనా? మేము వదిలేము, కేడకపోతాం సార్. ఇది వదిలితే మాకు ఆధారం ఏముంది? వ్యవసాయం వదిలితే మాకు ఆధారం లేదు. కుటుంబం ఏం చేస్తారండి? కుటుంబం కూడా అదే సార్, వ్యవసాయం. కొడుకులు 2 ఎరువులు కొట్టి పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు మొత్తం అది ఇది పోతే ఆ ఎరువులు కొట్టి కూడా పాడైపోతుంది. మొత్తం భూములను అయితే ఎవరు మీరు? అయ్యా మీ పేరు? నా పేరు వెంకటేశ్వర సార్. ఏ ఊరండి? కరేడు. మీది ఎన్ని ఎకరాలు? మాది 1.5 ఎకరం సార్. అందరూ చిన్న సన్నకారు రైతులే? సన్నకారు రైతులే సార్ మేము. మీది ఎన్నో తరం అండి ఇది? ఇది మా అబ్బాళ్ళకి ముందు టాంచి కూడా ఇక్కడనే ఉన్నాం. అదే చేసుకుంటూ తైది ఎటువంటి చిన్న కూరగాయ సేద్యాలు చేసుకుని బతికిండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఏదో మమ్మల్ని తోసేసేసి ఏదో ఆదుకోవాలని, ఆకరించుకోవాలని, మాకు ఎంత పాల గాడిచ్చి ఇల్లే తీసుకోవాలని ప్లాన్ తోటి ఉన్నారు. మేమేమో నాకు 3 ఆడపిల్లలు సారు, 2 మగపిల్లలు. దాని మీదే బతికినాం ఇంతకాలం. అది పోతే మాకు దిక్కే ఉంది సార్. ఇంకా వేరే జీవనాధారం వేరేది ఏం లేదు సార్. అది పెళ్ళిళ్ళు, పేరెంటాలు అన్నీ దాని మీదే చేసుకుంటూ వస్తున్నాం. ఆడపిల్ల పెళ్ళిళ్ళు అయిపోయా? అయ్యాయి సార్. మగ పిల్లలే చదువుకుంటున్నారు. మొత్తం ఈ పొలాలు చూడండి, నిజంగా ఎటు చూసినా కూడా ఏదో గోదావరి జిల్లాలో ఉన్నామా అనిపిస్తుంది అనమాట. మొత్తం కనుచూపు మేర అంతా కూడా పచ్చదనమే.
ఆ పనులు చేసుకుంటా ఇక్కడే కాలం గడిపే వ్యవసాయదారులు మనకి ఎటు చూసినా కనిపిస్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి పొలాలని పరిశ్రమలకి ఇవ్వడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావడం లేదు. మరి ఇక్కడ వ్యవసాయదారులు కూడా అదే భావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ తప్పితే మేము మరో చోటుకి వెళ్ళి వేరే పని చేసుకుని బతకలేము, మేము తరతరాలుగా ఇక్కడే స్థిరపడిపోయామని వాళ్ళు చెబుతూ వస్తున్నారు.